హాయ్ అండి. మా డాగు చాలామంది తెలిసే ఉంటుంది. డాగు హస్కీ డాగ్ అని మనకి ఏంటంటే ఎక్కువగా దీనికి రైస్ పెట్టకపోవడం మంచిది. ఎక్కువ కూరగాయ ముక్కలే తింటుందండి. క్యారెట్, బీట్రూటు, మనకి క్యాబేజీ, చికెన్ని తీసుకొచ్చిన చికెనే చిన్నగా తరిగేసి కుక్కర్లో ఒక 2 విజిల్ పెట్టేసి వేసిస్తే కప్పులో తినేస్తుంది. బాయిల్డ్ ఎగ్, నాన్ వెజ్ అయినా పచ్చిది పెట్టను, ఎగ్ అయినా పచ్చిది పెట్టనండి. ఎప్పుడు బాయిల్ చేసే పెడతాను. చాలా చక్కగా తింటూ బాగుంటుంది. మనం ఏది తింటే అదే పెడతాం. ఎందుకంటే మేము ఎక్కువ కారం ఉప్పు కూడా తినం కాబట్టి మేము ఏది తింటే అదే తింటుంది. చాలా చక్కగా ఉంటుంది. ఎవరి ఇంటికి వచ్చినా బాగా అరుచుకుంటుంది. దాని కళ్ళలోకి చూసి ఎవరు కూడా రారు, కూడా భయపడిపోతూ ఉంటారు. చాలా చక్కగా ఉంది. మా అబ్బాయికి కానీ మా ఆయనకి కానీ కుక్కలు అంటే చాలా ఇష్టము. మాకు క్వార్టర్స్ ఉన్నప్పుడు కూడా కుక్క, ఒక క్యాట్ 2 ఉండేటివి. చాలా ఇష్టం. హాయ్ అండి. చికెన్ కర్రీ అండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా నచ్చకపోతే అప్పుడే మానేయొచ్చు, ఏముంది. మనం అయితే చక్కగా మిక్సీ గిన్నెలో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు, ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు, అట్లానే అల్లం వెల్లుల్లి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను చికెన్ తీసుకొచ్చి ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు పెట్టుకున్నాను. అది కుక్కర్లో వేసిన తర్వాత చక్కగా పాలమిగడ కాస్త వేసి బాగా వేపుకోవాలి, వాటర్ అంతా పోయే వరకు. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నంతా కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 విజిల్ వస్తే సరిపోతుందండి. హైలో పెట్టి, చికెన్ ఆల్రెడీ సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి. నాటుకోడి అయితే మాత్రం 3 విజిల్ పెట్టవలసిందే సిమ్లో పెట్టి. ఎందుకంటే అది మటన్ టైప్లో ఉడుకుద్ది, చాలా గట్టితనం ముక్క. ఈ బాయిలర్ కోడి పాంచు ముక్కలు ఉన్నట్టే ఉంటాయి, అంత రుచి కూడా ఉండదు. నాటుకోడి వీలైతే నాటుకోడి తెచ్చుకొని తినడం మంచిది. ఇది జొన్న జావ అండి. హాయ్ అండి. మా హనీ అండి, లేడీ హనీ డాగ్ పేరు. చాలా అల్లరండి. ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి నా దగ్గర ఉంటుంది. నేను ఏది ఉండదు అదే తినేస్తుంది. ఎక్కువగా క్యారెట్ కానీ రైస్ చాలా తక్కువ పెడతాం డాగ్కి అయితే. చాలామంది డాగ్కి ఏం పెడతారు ఏంటి అంటే అవన్నీ కూడా త్వరలో పెడతాను. ఇప్పుడైతే మేము బెండకాయ టమాటా రసం చేసుకొని తింటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపించి అన్నీ కూడా చేసినవన్నీ మీకు తెలిసినవి. నేను ఎటువంటి మసాలాలు యూజ్ చేయను. అంతేకాదు ఉప్పు, కారం కాస్త ఇంక వేసుకున్నాను, పసుపు. చాలా సింపుల్గా చేస్తాను. ఏ కూర అయినా ఇంట్లో ఉన్న దాంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. మా డాగ్కి కూడా చాలా ఇష్టం అండి. మా హనీకి అయితే చాలా చాలా ఇష్టం. లేడీయే చాలా ఇష్టం. నేనన్నీ ఇష్టమే, నా వంటలన్నీ ఇష్టమే. అంత ఇష్టంగా తింటుంది. హాయ్ అండి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, మినపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఒక 1/2 గంట నానబెట్టుకొని పాలకూర, టమాటా అండి. చాలామంది పాలకూర, టమాటా మనకి క్యాన్సర్ కానీ కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటూ ఉంటారు. నేనైతే 30 సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఒకవేళ అలాంటి డౌట్లు ఉంటే మానేయచ్చు. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మనం పాలకూర, టమాటా, అట్లానే పసుపు, కారము, కాస్త పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. 2 విజిల్ వచ్చాక సైడ్ దించేసి పోపు గిన్నెలో చక్కగా కాస్త మనం ఈ కళాయిలోని కాస్త పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని పోపు, ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కాస్త ఇంగ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు కింద దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి పప్పు గుత్తుతోని మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఏ కూరలోనైనా కాస్త ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్ది ఇంగ వల్ల. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హాయ్ అండి. అరటికాయ కొర్ర రైస్ అండి. చాలా బాగుంటుంది కొర్ర రైస్ పైకి. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లోని అరటికాయలు కట్ చేసినవి, ఆ పేస్ట్ రుబ్బుకున్నది, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసి బాగా కలిపేసుకొని కాస్త పాలమిగడ వేసుకుంటే సరిపోతుంది. పాలమిగడ అంత గట్టిగా ఎలా ఉంటుందంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతా కాబట్టి అట్లా గట్టిగా ఉంటుంది. మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఏ కూర చేసినా సరే ఒళ్ళు అనేది రాకుండా ఉండాలంటే ఉప్పు, కారం తక్కువ వేసుకొని, ఆయిల్ అసలు వాడకపోతే సరిపోతుంది. రైస్ అయినా ఒక లిమిట్లో కొద్దిగా తీసుకుంటే పర్లేదు. గంజి వార్చిన రైస్ తీసుకున్నట్లయితే మీ ఒళ్ళు పెరగకుండా ఉంటుంది. చక్కగా అంత ప్రోటీన్ ఉండదు కాబట్టి మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి రైస్తోనే అనుకుంటే గంజి వార్చేసి తినండి. కొర్రలు 2-3 సార్లు కడిగేసుకొని ఒక అరగంట, గంట నానబెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుద్దండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.